యథార్థానికి మగవాళ్ళు రోజు తలస్నానం చేయాలి, అందుకని జుట్టు ఎప్పుడు తక్కువ ఉంచుకోవాలి కాస్త. ఆడవాళ్ళు వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలు, మిగిలిన రోజులు కంఠ స్నానం వరకు చేస్తే సరిపోతుంది, తలపక్కర్లేదు. ఆడవాళ్ళ తలస్నానం విషయంలో కూడా కొన్ని రూల్స్ చెప్పారు. ఈవేళ మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు, తిన్నారనుకోండి, లేదు ఆబ్దిక భోజనం చేశారు, ఈవేళ పొద్దున్న తలస్నానం చేస్తాం, ఆబ్దికం అయింది, భోజనం చేశారు, పితృకర్మ సంబంధించిన భోజనం చేశారు, లేదు భర్తతో సంగమం అయింది, సంసారం చేశారు, తెల్లారిన తర్వాత తలస్నానం చేసే పూజ చేయమన్నారు. కానీ శాస్త్రంలో ఇంకో విషయం కూడా చెప్పారు, పెద్దలు చెప్పింది ఏంటంటే మగవాడు తలస్నానం చేస్తేనే శుచి, ఆడవాళ్ళు పడగదిలోంచి బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళు శుచిగా ఉన్నట్లేట, స్త్రీలకు ఇచ్చేటువంటి లక్షణం. ఎందుకంటే స్త్రీల యొక్క పాపిట ప్రదేశంలో గంగాదేవి ప్రవహిస్తుంది అంటారనమాట. అందుగురించే గంగాదేవికి పెట్టేటటువంటి సింధూరాన్నే గంగా సింధూరం అంటారు. అందుకని ఆడవాళ్ళు తలస్నానం చేయకపోయినా పొద్దున పడగదిలోంచి లేచి బయటకు వచ్చినా వాళ్ళు శుచే వాళ్ళు. కానీ మన శరీరానికి శాస్త్రరీత్యా శుచి అయినా